యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయాలే కానీ మరలా ఒకసారి నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. అది ఏమనగా, కరోనా మూమెంట్లో ప్రతి వ్యక్తి వైరస్ నుండి కాపాడుకోవడానికి ఏం చేశారంటే మాస్క్ పెట్టుకున్నారు. ఎందుకంటే రక్షించుకోవడానికి ఆ వైరస్ ప్రభావం వల్ల ప్రాణాపాయం జరుగుతుందని మాస్క్ పెట్టుకున్నారు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఒక వాహనము మీద వెళ్ళే వ్యక్తి కూడా తలకు గాయము తగిలితే చనిపోతామని, ప్రమాదం జరిగితే ఇబ్బంది పాలవుతామని తలకు చక్కగా హెల్మెట్ పెట్టుకుంటున్నాడు, ఎందుకంటే రక్షించుకోవడానికి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. మనకు పాదాలు కూడా ఏం చేస్తున్నాం, చక్కగా పాదాలకు రాయి తగలకుండా, పాదాలకు గాయాలు తగలకుండా షూ వేసుకుంటున్నాం, చెప్పులు ధరించుకుంటున్నాం. అవునా కాదా? అలాగే వర్షాకాలంలో, చలికాలంలో మనము మన బాడీ చలికి తట్టుకోలేని స్థితుల్లో రక్షించుకోవడానికి, ఆ చలి నుండి కాపాడుకోవడానికి, రెయిన్ నుండి కాపాడుకోవడానికి స్వెటర్ వేసుకుంటున్నాం ఇక బాడీకి. ఎందుకంటే వెచ్చదనం వల్ల మన బాడీ చక్కగా ఉంటుంది. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనలో ఉండబడిన అవయాలన్నీ కూడా కాపాడుకోవడానికి కూడా, కళ్ళకు కూడా డస్ట్ పోకుండా కళ్ళు రక్షించుకోవడానికి కూడా కళ్ళకు అద్దాలు పెట్టుకుంటున్నాం. అంటే ఇక ఈ లోకంలో చూసుకున్నట్లయితే ప్రతి దాన్ని కూడా మనము ఏం చేస్తున్నాం, ప్రతి దాన్ని కూడా జాగ్రత్త పడుతున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే క్రికెట్ ఆడేవారు కూడా ఉంటారు. ఆ బాల్ చాలా భయంకరంగా తాకుతుంది. బాల్ ఎక్కడ పడేది తెలియదు, ఎక్కడ తాకేది తెలియదు. వారు కూడా ఏం చేస్తారంటే చక్కగా ఆ బాల్ నుండి రక్షించుకోవడానికి ముఖానికి, కాళ్లకు, చేతులకు కిట్టు ధరించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా రక్షించుకోవడానికి వారు రకరకాలుగా వస్తువుల్ని వినియోగించుకుంటున్నారు. మరి నీవు, క్రైస్తవుడవైన నీవు, నేను, మనము ఏమి ధరించుకోవాలి? దుష్టుడు, అపవాది నిన్ను నాశనము చేయాలని, నరకం పంపించాలని, దేవుని సన్నిధికి వెళ్ళకూడదని, దేవునికి దూరం చేయాలని వాడు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు, ఎన్నో ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే కరోనా నుండి రక్షించడానికి మాస్క్ పెట్టుకుంటున్నావు, ఇంకా బండి మీద వెళ్ళినప్పుడు ప్రమాదం జరగకుండా హెల్మెట్ పెట్టుకుంటున్నావు, ఇంకా క్రికెట్ ఆడినప్పుడు కిట్ ధరించుకుంటున్నావు, పాదాలకు రాయి తగలకుండా షూ వేసుకుంటున్నావు, కళ్ళకు కూడా డస్ట్ పడకుండా కళ్ళజోడు ధరించుకుంటున్నావు. అయితే క్రైస్తవుడైన నీవు క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. క్రీస్తుని నీవు అంగీకరించి క్రీస్తును ధరించుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితానికి మేలు కలుగుతుంది. నీవు అపవాది ఉచ్చులో పడిపోకుండా రక్షింపబడడానికి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుని నువ్వు ధరించుకున్నట్లయితే ఏ కీడు రాదు, ఏ అపాయము నీకు రాదు. అందుకోసం అంటున్నాడు, నీవు అపవాదికి చోటివ్వకూడదు. దేవునికి లోబడినప్పుడు అపవాది వాడు పారిపోతాడు. తప్పకుండా ఇలాంటి మాటలు మీరు వినండి. దేవుడిట్టి మాటలు దీవించునుగాక. నా పేరు పాస్టర్ జాన్సన్, జంగాల, తొరూర్, ప్రేయర్ గాస్పెల్ చర్చ్. వందనాలు. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. నా పేరు పాస్టర్ జాన్సన్, జంగాల, ప్రేయర్ గాస్పెల్ చర్చ్, తొరూర్. మీకు తెలియచేసే విషయం ఏమిటంటే, ఈ లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి, కానీ ఏ వార్త మీకు మేలు కలిగించదు. నేను చెప్పే వార్త శుభవార్త. ఈ లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి. టీవీ వార్తలు, రేడియో వార్తలు, పేపర్ వార్తలు, మనుషులు చెప్పే వార్తలు, ఎన్నో రకాలుగా వార్తలు ఉన్నాయి. ఆ వార్తల వల్ల మీకు, మీ కుటుంబానికి ఏమాత్రం కూడా మీకు మేలు కలగదు. అది జరిగిన తర్వాత తెలియజేస్తున్నది. అలాగే నేను చెప్తున్న విషయము భూత, వర్తమాన, భవిష్యత్ కాలము గురించిన వార్త.
అదే శుభవార్త, మంచి వార్త, మీ కుటుంబానికి మేలు కలిగించే వార్త. శుభవార్త అనగా మంచి వార్త, మీ కుటుంబానికి మేలు కలిగించే వార్త, మీ కుటుంబానికి దీవెన కలిగించే వార్త, మీకు ఆశీర్వాదం ఇచ్చే వార్త. ఆ వార్తే యేసుక్రీస్తు ప్రభు అనగా రక్షకుడు. ఆయన 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు, లోకరక్షకుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. యేసు అనగా రక్షకుడు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక మండలానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక ఏరియాకో చెందిన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చినాడు. లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము అనుగ్రహించినాడు. ప్రతి మానవుడు ఈ సృష్టి అంతా కూడా దేవుడు కలగజేసినాడు. దేవునికి దూరమైన మనల్ని, పతనమైన జీవితాల్ని బాగు చేయడానికి, దేవునికి దూరమైన మన జీవితాల్ని మరలా దేవుని సన్నిధి చేర్చడానికి, మనను బాగు చేయడానికి, నిత్య జీవించడానికి, పరలోకరాము చేర్చడానికి, మోక్షము చేర్చడానికి, నరకము తప్పించడానికి, మనను పాప విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గర్భంలో, తల్లి అయిన మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన దేవాది దేవుడు, లోకరక్షకుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోండి. యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఎందుకంటే తదురక్తం పునఃధ్యానం అవశ్యం. రక్తం చిందించకుండా పాప విమోచన లేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ మానవాళి కోసము తన రక్తాన్ని చిందించినాడు, తన ప్రాణం పెట్టినాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలుగుతుంది. కాబట్టికే మరి ఏ నామములో రక్షణ లేదు, ఈ నామమును తప్ప. యేసు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడు. కాబట్టికే ఈ మార్గమును తప్ప తండ్రి దగ్గర వెళ్ళడానికి, ఈ మార్గం తప్ప నిత్య జీవము పొందడానికి, ఈ మార్గం తప్ప నీకు మోక్షం పోవడానికి, ఈ మార్గం తప్ప నీవు నరకం తప్పించడానికి వేరే ఒక మార్గము లేదు. కాబట్టికి ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. కాబట్టికే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని మనస్ఫూర్తిగా, ప్రేమపూర్వకంగా మీకు విన్నపం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్. ప్రైజ్ ద లార్డ్.